హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు? నేను బాగున్నాను. ఇది శివరాత్రి రోజు మేము ఏమేమి జరుపుకున్నాము, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసాము అని చెప్పేది ఈ వీడియోలో. ఏమేమి రంగోలి వేసుకున్నామని, ఏమేమి తిన్నాము, ఏమేమి పూజ చేసామని చెప్పి ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. డోంట్ మిస్ ఇట్. ఆ రోజు మార్నింగ్ అందరికీ హ్యాపీ శివరాత్రి. అందరూ చాలా బాగా పవిత్రంగా చేస్తారు. ఇలా ఇంటి ముందర నేను ముగ్గేసుకున్నాను. గేట్ దగ్గర ప్లస్ డోర్ దగ్గర, తులసి చెట్టు దగ్గర ఇలా ముగ్గేసుకున్నాను. ముందు రోజు నైటే క్లీన్ చేసుకున్నాను. నేను ఆదివారం పొద్దున్నే ఇలా యోగా తరపున శివ నమస్కారం చేయడానికి వెళ్ళాలని చెప్పి ఇలా శనివారం రాత్రి క్లీన్ చేసుకొని ఇలా ముగ్గేసుకున్నాను. సింపుల్గా వేసుకున్నాను, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా స్టార్ షేప్లో తులసి చెట్టు దగ్గర వేసుకున్నాను. ముగ్గుకు ఇటు చుట్టువైపులా బార్డర్ అలా వేయాలి. చాలా బాగా వచ్చింది కలర్స్ వేయడం వల్ల. నెక్స్ట్ డే మార్నింగ్ 4:30కి లేచి తలస్నానం చేసి 5:30కి అంతా వెళ్ళాము. ఇక్కడ మాకు యోగా తరపున ఒక గ్రూప్ ఉంది. ఈ గ్రూప్ తరపున శివరాత్రికి శివ నమస్కారము ప్లస్ శివ హోమము చేస్తారు. ఎగ్జాక్ట్గా బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళాలంటే అలా 5:30కి వెళ్ళాను. అక్కడ శివ నమస్కారం 108 రౌండ్స్ చేస్తున్నారు. డోంట్ మిస్ ఇట్. నమస్కారం 9 రౌండ్స్ చేసాము. ఒక్కొక్క రౌండ్లో 36 స్టెప్స్ ఉంటాయి. ఆ రోజు వెళ్ళి ఇలా చేసాము అందరము. తర్వాత మెడిటేషన్ చేయించారు. ఇలా పూర్ణాహుతి చేసి మంగళహారతి ఇచ్చారు. అందరూ అక్షంతలు పూలు వేసి నమస్కారం. తర్వాత గ్రూప్గా ఫోటో తీసుకున్నాము. ఇలా అటుకులు నైవేద్యంగా ఇచ్చారు, దేవుడికి పెట్టి తమకు ఇచ్చారు. ఆ రోజు ఉదయం సూర్యరశ్మి 8:30కి అంతా ఇంటికి వచ్చేసాను. తర్వాత ఇలా గుగ్గులు నానబెట్టాను. ఒక 5 రకాలు కానీ లేదా 3 రకాలు కానీ మేము ఆ వైపు చేస్తారు రాయలసీమలో శివరాత్రి కంటే. ఇలా నేను అలసందలు పెసలు ఒక బౌల్లో కడిగి వేసుకున్నాను. ముందు రోజు నైట్ నానబెట్టాను. అవి ఉడుకుతున్నాయి. కుక్కర్లో తెల్ల శనగలు నల్ల శనగలు నానబెట్టాను. ఇలా అనుములు అంటారు వీటి అనప గింజలు, అవి సపరేట్గా ఉడకపెట్టుకొని ఇలా దేవుడికి ఉప్పు లేకుండా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నాను. తర్వాత అవి రెడీ అయిన తర్వాత ఇలా దేవుడికి మా ఆయన హారము బిల్వపత్రం తెచ్చారు. ఇలా పూజ చేసుకున్నాము ఆ రోజు శివరాత్రి రోజు. ఆ రోజు టెంపుల్ ఈవినింగ్ వెళ్ళాము. ఎక్కడ చూసినా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. తర్వాత ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాం. దీపాలు పెట్టి సాయంత్రము దీపాలు పెట్టేసి దేవుడికి ఉపవాసం ఉండడం వల్ల మేము ఉప్మానే చేసుకొని తిన్నాము. ఆనియన్ వెల్లుల్లి తినకూడదు ఆ రోజు. ఈరోజు ఈవినింగ్ ఇలా పూజ చేసుకున్నాము. ఆ శనగలు దేవుడి దగ్గర ఉన్నవి తిన్నాము. ఇలా చేసుకోవడం వల్ల శివుడికి ఆ రోజు మంచిది. కొందరు ఉపవాసం ఉంటారు, నేనైతే ఉపవాసం ఉండలేదు. ఇలా నైట్ పూజ చేసుకున్నాము. చాలా బాగుంటుంది. నేను ఉదయం ఈవినింగ్ పూజ చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా. పండగ రోజు అని కాదు, మిగతా రోజుల్లో కూడా. అందరికీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ రోజు నైటు ఈషా ఫౌండేషన్ ద్వారా ఇలా గుడి వెళ్ళాము. గుడిలో ఇలా డెకరేషన్ చేస్తున్నారు స్వామివారిని. ఇక్కడ ఈషా ఫౌండేషన్ లైవ్ జరుగుతోంది. ప్రోగ్రామ్ లైవ్ చూస్తూ అట్లీస్ట్ 11:30 వరకు నేను ఉన్నాను. మా హస్బెండ్ నైట్ మేల్కొన్నారు. మార్నింగ్ 5 o'clock లేసి ఇలా పూజ చేసేసి దర్శనానికి గుడికి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పనుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.